నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ గురించి మనం ఎంతగానో చర్చించుకుంటూ ఉన్నాం. అయితే అక్కడ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా ఉంది. ఇప్పుడు ఈ 24 గంటల్లో ఏమవుతుంది అనేది అయితే ప్రతి ఒక్కరి చూపు అటువైపే ఉంది. అయితే ఇప్పుడు గవర్నెన్సా లేకపోతే గనుక ప్యూర్ పొలిటికల్ సర్వైవలా అనే మోడ్‌లో ఉందన్నమాట. ఇదే విషయం గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు రిసర్చ్ అనలిస్ట్ హర్ష గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, సో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఇంకా 24 గంటలే ఉంది. ఇలాంటి టైంలో మనం ఎవరు గెలుస్తారు, గెలుపోటముల గురించి అంటే కూడా క్యాంపెయినింగ్‌లో వచ్చిన రిజల్ట్ ఉంటుందా? లేకపోతే గనుక ఏదైతే బీజేపీకి కొంత ఎడ్జ్ ఉంది అని అంటున్నారు. లేదా ఎప్పటినుంచో దీదీతో కనెక్ట్ అయ్యి ఉన్నవాళ్ళు దీదీయే మళ్ళీ వస్తుంది అని అంటున్నారు. ఈ రెండిట్లో ఏం చెప్తారు సార్ మీరసలు? ఏం జరగబోతుందంటారు? సో, మామూలుగా మీరు క్యాంపెయినింగ్‌ది అడిగారు. దీదీకి ఎడ్జ్ ఉందా? బీజేపీకి ఎడ్జ్ ఉందా అన్నారు. సో, ఫస్ట్ మనం క్యాంపెయినింగ్‌కి వద్దామండి. హ్మ్. సో, ఇప్పుడు క్యాంపెయినింగ్‌లో నేను మీకు లాస్ట్ టైం కూడా అన్నాను. హ్మ్. ఫ్రస్ట్రేటెడ్ దీదీ, కాన్ఫిడెంట్ మోదీ. మోదీ. అవును. అది క్లియర్‌గా విజిబుల్‌గా ఉంది. హ్మ్. హ్మ్. చిన్న ఉదాహరణ, ఒక 1 మినిట్ ఐ థింక్ రీల్ అనుకుంటా. జాల్మూరి తింటూ మోదీ గారు చేసింది. అవును సార్. అది చాలా నార్మల్‌దండి అది. అది ఏ పార్టీ అయినా సరే ఎన్నికల క్యాంపెయినింగ్‌లో చేస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా బీహార్ వెళ్ళినప్పుడు ఆయన పొలాల్లో చేయడం చూసాం. కామన్ గా కూడా అంటూనే ఉంటారు ఎలక్షన్స్ టైంలోనే పొలిటికల్ పార్టీ లీడర్స్ అందరు కూడా ప్రజల దగ్గరికి వస్తారు అని. కానీ మోడీ గారి విషయంలో అలా కాదు. ఆయన ఏదైనా మీటింగ్ ఉంది అని వెళ్ళినా కానీ ప్రజల దగ్గరికి వెళ్తారు, మాట్లాడతారు, కరెక్ట్. కలుస్తారు, వస్తారు. కరెక్ట్. అలా కొంతమంది లీడర్స్ అయితే చేస్తూ ఎస్. ఉంటారు. కానీ మోదీ గారి దాంట్లో ఒక డిఫరెన్స్ ఉందండి. ఉమ్, ఇప్పుడు ఈయన జాల్మురి తిన్నప్పుడు చాలా మంది ఆయన యూపీఐ పేమెంట్ ఎందుకు చేయలేదు అనేది మెయిన్ క్వశ్చన్ వస్తుంది. అవును. ఆయన అవును. జాల్మురిని ఎందుకు తిన్నారని. సో దీంట్లో 2 ఉన్నాయి. ఫస్ట్ ఆయన జాల్మురిని ఎందుకు తిన్నారు, 2 పేమెంట్ ఎందుకు యూపీఐ చేయలేదు. ఉమ్, ఫస్ట్ మనం జాల్మురి తీసుకున్నట్టయితే అది దేశంలో చాలా మందికి జాల్మురి అనేది ఉందని కూడా తెలియదు. తెలీదు. అవును. జస్ట్ లైక్ మఖానా, మోదీ గారు ప్రచారం చేసేంత వరకు మఖానా అనేది చాలా మందికి తెలియదు. ఉమ్, ఉమ్, అది కొంతమందికి తెలుస్తుంది. కానీ మోదీ గారు ప్రచారం చేయడం మొదలు పెట్టిన తర్వాత మఖానా ఫేమస్ అయింది. ఉమ్, జాల్మురి అంతా కూడా ఎవరికి తెలియదు ఇక్కడ. అవును. మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, దక్షిణ భారతదేశం, ఈవెన్ ఉత్తర భారతదేశంలో కూడా చాలా మందికి తెలియదు. అదైతే కరెక్ట్. కానీ జాల్మూరి ఆయన ప్రచారం అంటే అది చెప్పిన తర్వాత చాలా ఫుడ్ అవుట్లెట్స్, జెప్టో వీటిలలో అవి సోల్డ్ అవుట్. వాళ్ళ దగ్గర లేవు అసలు. గూగుల్ సెర్చ్ అనలిటిక్స్ లో అది ఆల్ టైమ్ హైలో ఉంది. అంటే ఇలా ఉన్నది అది ఒక్కసారి వెళ్ళింది 1 డేలో. సో అంటే ఒక లోకల్ ఫుడ్ ని పాపులరైజ్ చేశారు ఆయన. బెంగాలీ ఫుడ్ ని ఏదైతే ఇప్పటివరకు మమతా బెనర్జీ చేయలేకపోయిందో మోదీ గారు వచ్చేసారు ఒక్క దాంతోని. అది లోకల్ ఫుడ్ అవ్వనివ్వండి, ఒక చిన్నది స్నాక్స్ అవ్వనివ్వండి, ఎనీథింగ్. బట్ అదైనా ఒకటి పాపులరైజ్ చేయగలిగారు. రెండోది క్యాష్. ఇప్పుడు థియేట్రిక్స్ అవ్వనివ్వండి, అతను ఒకవేళ నిజంగా ప్రైమ్ మినిస్టర్ అభిమాని అయితే అది అతనికి ఒక మెమరీ. అంటే 10 రూపాయలు ప్రధానమంత్రి నుంచి వచ్చిందంటే అది అతనికి ఎంత అపురూపం. మీరు కనుక ఆ వీడియో చూసినట్టయితే మోదీ గారు ఇలా పెడుతూ ఉంటే అతను ఫస్ట్ వద్దన్నాడు. తర్వాత మోదీ గారు బలవంతం చేయగానే అతను తీసుకుని కళ్ళకు అద్దుకుని పెట్టుకున్నారు. ఎవరైనా వ్యాపారస్తులు ఇలా పెట్టుకుంటారు. కానీ ప్రధానమంత్రి నుంచి నాకు 10 రూపాయల నోట్ వచ్చింది అనేది తనకు ఆ మెమరీ ఎప్పటికీ ఉండిపోతుంది. యూపీఐ పేమెంట్ తను ఆ యూపీఐది పేడ్ అనే స్క్రీన్ షాట్ పెట్టుకుంటాడా? సో థియేట్రిక్స్ ఎట్ ది సేమ్ టైం కనెక్టింగ్ విత్ ద పబ్లిక్. ఇది నిజానికి ఆయన చేస్తుంది. మమతా బెనర్జీ గారి క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు ఆయన స్వయంగా జనాల దగ్గరికి వెళ్తే జనాలు వస్తుంటే మమతా బెనర్జీ భయపడిపోతుంది. భయపడిపోయిన క్లిప్పింగ్ రిపీటెడ్ గా మనం చూడొచ్చు సోషల్ మీడియాలో. అది డాక్టర్డ్ వీడియో కాదు, ఏఐ జనరేటెడ్ అంతకంటే కాదు, రియల్ వీడియో. అది జస్ట్ కాళ్ళకి దండం పెడదామని వస్తే అక్కడ ఆవిడ సెక్యూరిటీ గార్డ్స్ తోసాడ, మమతా బెనర్జీ భయపడ్డం. మోదీ గారి క్వైట్ ఆపోజిట్. సో క్యాంపెయినింగ్ లో ఎవరు ఎలా ఉన్నారు అనేది దీంతో తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇంకా మీరు ఎడ్జ్ ఎవరికి ఉంది అన్నారు, దీదీకా మోదీ గారికా? ఎవరు ఎన్ని చెప్పినా ఎన్నికలప్పుడు ఎవ్వరు కరెక్ట్ బేరీస్ వెయ్యలేరు. దైవాధీనం అంటారు. నేను అది ఖచ్చితంగా నమ్ముతా. కానీ క్యాంపెయినింగ్ ద్వారా, అభ్యర్థుల సెలక్షన్ ద్వారా ఎవరికి ఎడ్జ్ ఉంది అనేది చెప్పచ్చండి. సో ఇప్పుడు అలా చూసుకున్నట్టయితే బీజేపీకి ఒక రకంగా ఎడ్జ్ ఉంది. అండ్ బీజేపీకి ఇప్పుడు 2 విడతల్లో ఎన్నికలు అవుతున్నాయి. బీజేపీ గెలుస్తుందా లేదా ఆర్ ఎడ్జ్ ఉందా లేదా అని తెలియాలంటే రెండో విడత చూడక్కర్లేదు.
ఓకే. మొదటి విడత బట్టే చెప్పేయొచ్చు బీజేపీ అక్కడ వస్తుందా రావట్లేదని. అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్, సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ మీద ఇంపాక్ట్ ఉంటుందంటారా? కరెక్ట్, చాలా ఉంటుంది. ఓకే. అంటే ఎందుకు ఇప్పుడు గెలిచే వాళ్ళు ఫస్ట్ ఫేజ్ లో గెలిచిన వాళ్ళే మళ్ళీ సెకండ్ ఫేజ్ లో కూడా గెలుస్తారని అనుకోవచ్చా? అంటే పార్టీ అంటున్నారు మీరు. పార్టీ. నేను అంటుంది ఏంటంటే ఉదాహరణ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఏమీ తెలియకపోవచ్చు. అవును. కానీ లోకల్ పబ్లిక్ కి ఆ ఫ్లేవర్ తెలిసిపోతుంది. ఉమ్, అంటే ఉమ్, ఎవరికి ఓట్లు పడ్డాయని. బెంగాల్ ఎలాంటి రాష్ట్రం అంటే జనాలు భయంతో ఉంటారు. ఉమ్, ఉమ్. మనం వీడియోలు చూడొచ్చు. టీఎంసీ వాళ్ళు అవును. మీరు ఓట్లు మాకు కాకుండా ఎవరికన్నా వేస్తే మిమ్మల్ని ఏం చేస్తామని ఎలా బెదిరిస్తున్నారో చూసాం. ఉమ్, ఉమ్. సో వాళ్ళు దాన్ని తట్టుకుని వాళ్ళు మొదటి విడతలో బయటకు వచ్చి గనక ఓటు వేస్తే ఆ న్యూస్ గనక స్ప్రెడ్ అయితే సెకండ్ ఫేజ్ కి వచ్చేసరికి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది వాళ్ళకి. అవును. ఆ భయం అనేది పోతుంది. భయం పోతుంది. సో బీజేపీ ఫోకస్ అంతా ఇప్పుడు జరుగుతున్న 152 సీట్స్ మీద ఉంది. ఓకే. అయితే ఇది బీజేపీకి ప్లస్ అండ్ మైనస్ అండ్ ఛాలెంజ్ అన్నీ ఓ, ఉన్నాయి. ఓకే. ప్లస్ ఏంటి అంటే బీజేపీకి 2021లో 77 సీట్లు వచ్చాయి. ఉమ్, ఉమ్. తెలిసిందే ఎన్నికల్లో. అవును. దాంట్లో సుమారు 59 సీట్లు ఎక్కడైతే బీజేపీ గెలిచిందో ఆ 59 సీట్లు ఇప్పుడు మొదటి విడతలో వస్తాయి. ఓకే. సో బీజేపీ దాని మీద మొత్తం అంతా పెడుతోంది. సో ఇది ఒక అడ్వాంటేజ్, అంటే ఫస్ట్ ఫేజ్ లోనే పాజిటివ్ కి రావడం. నెగిటివ్ ఏంటి అంటే బీజేపీకి నెగిటివ్ అండ్ ఛాలెంజ్, బీజేపీకి మొదటి విడతలో సుమారు 90 నుంచి 110 సీట్లు రావాలి. ఓకే. అంటే ఎన్ని సీట్లు అయితే బీజేపీ ఫస్ట్ ఫేజ్ లో గెలిచిందో దానికంటే 40 నుంచి 50% ఎక్కువ సీట్లు బీజేపీ ఇప్పుడు గెలుచుకోవాలి. ఓకే. బీజేపీ ఎందుకంటే ఇన్ని సీట్లు గనక వచ్చాయి అని అన్నట్టయితే ఆ నెరేటివ్ సెకండ్ ఫేజ్ కి వెళ్ళిపోతుంది. అంటే అక్కడ బలం ఎక్కువ బీజేపీ పెట్టాలి, కరెక్ట్, పెట్టక్కర్లేదని అనట్లే. జనాలకి నమ్మకం వచ్చి ఓటేయడానికి ఇంకా ఎక్కువ వస్తారు. ఉమ్, ఉమ్. మనకి వెస్ట్ బెంగాల్ దేంతో పోల్చొచ్చు అంటే అస్సాంతో పోల్చొచ్చు. ఓకే. అస్సాంలో 126 సీట్లుంటే హిమంత బిశ్వ శర్మ గారు ఏమన్నారంటే మేము 103 సీట్లలోనే పోటీ చేస్తున్నామని మేము అనుకుంటున్నాం. 23 సీట్లలో బెంగాలీలు ఉంటారు, బంగ్లాదేశీలు, వాళ్ళు మాకు ఎలాగో ఓటేరని అనేసారు. ఉమ్, ఉమ్. బీజేపీ పరిస్థితి కూడా అదే. ఓకే. 294 సీట్లలోంచి ఆల్మోస్ట్ 100 నుంచి 130 సీట్ల మధ్యలో ఐ థింక్ 110 నుంచి 130 ఆర్ ఆ దాంట్లో ముస్లింలది ప్రభావితమైన చాలా ప్రభావం చూపే సీట్లు ఉన్నాయి. ఉమ్, ఉమ్. దాంట్లో బెంగాలీలవి సుమారు 20 నుంచి 30 సీట్లు ఉన్నాయి. అంటే బీజేపీ మాక్సిమం బీజేపీ 250 నుంచి 270 సీట్ల మీద బీజేపీ దృష్టి ఉంది. ఓకే. కానీ మమతా బెనర్జీ 294 సీట్స్ ఉంది. ఉహు. అండ్ ఈ 59 సీట్స్ తో పాటు మనం గనక ఫేజ్ 1 చూసుకున్నట్టయితే గనక మిగిలిన 93 సీట్లు ఏవైతే ఉన్నాయో వీటిలలో 2021లో బీజేపీ ఐ థింక్ 29 సీట్స్ అలాగా కేవలం 5,000 ఓట్లతోనే ఓడిపోయింది. ఓకే. ఇది చాలా పెద్ద నెంబర్ కాదు. సో ఆల్రెడీ ఇప్పుడు ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఉహు. 15 ఏళ్ళు ఒక నేత పాలిస్తే వాళ్ళకి ఒక Automatic వేరే గా వచ్చేస్తుంది. యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. వేరే యాంటీ ఇన్కంబెన్సీ లేకపోయినా వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని కూడా ఉంటుంది. చేంజ్ కోసం వెయిట్ చేస్తారు. మార్పు రావాలి అని పరిబోర్తన్ బెంగాలీలో అంటారు. మేబీ అది కూడా అవ్వచ్చు. సో అదొక ఛాలెంజ్ ఉంది. ఎస్ఐఆర్ జరిగింది, అదొక ఛాలెంజ్ ఉంది. నేతల మీద కొంచెం వ్యతిరేకత ఉంది, అదొక ఛాలెంజ్. రీసెంట్ గా ఏదైతే మోడీ గారు కానీ యోగి గారు కానీ చెప్పింది గూండాస్ సిండికేట్స్ అనేది ఇంపాక్ట్ ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. అంటే లాస్ట్ మూమెంట్ లో టీఎంసీ మీద ఆ ఎఫెక్ట్ చాలా ఉంది అని అనేసి అని అంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఉందండి. సో ఒక్కసారి ఇది ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తాను చెప్పి మీరు అడిగిన దాంట్లోకి వస్తాను 1 minute లో. సో బీజేపీకి ఏంటి అంటే ఇందాక నేను చెప్తున్నట్టుగా ఈ 5,000 ఓట్లది ఏదైతే డిఫరెన్స్ ఉందో సుమారు 20 నుంచి 30 ఈ క్యాష్ చేసుకోగలిగితే ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది కానివ్వండి, ఎస్ఐఆర్ ద్వారా తీసేసింది వేరే వాళ్ళది బీజేపీ ఓట్లు ఆకర్షిస్తే ఆల్మోస్ట్ అక్కడ 20 to 30 వస్తాయి. అంటే సుమారు 70 నుంచి 80 సీట్లు ఇక్కడే వస్తాయి. 2024 లోక్సభ ఎలక్షన్స్ లో ఇక్కడ అసెంబ్లీ సెగ్మెంట్ లో చూసుకుంటే సుమారు 10 సీట్ల నుంచి 20 సీట్లు 3,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. మళ్ళీ మనం సేమ్ యాంటీ ఇన్కంబెన్సీ తీసుకుని మళ్ళీ ఎస్ఐఆర్ తీసుకుంటే ఆ 20 నుంచి 30 సీట్లు సుమారు 10 సీట్లు బీజేపీ ఇక్కడ తెచ్చుకోగలని, ఇక్కడే 90 నుంచి 100 సీట్లు బీజేపీకి వచ్చేస్తున్నాయి. సో అందుకే వీళ్ళు ఈ ఇంత ఉధృతమైన క్యాంపెయినింగ్ వీళ్ళు చేస్తున్న కారణం అదే. అండ్ ఇప్పుడు మామూలుగా 59 సీట్లు గెలిచారంటే బీజేపీ ఏదైతే వాళ్ళ ప్రభావితమైన ప్రాంతాలు ఉన్నాయో కంచు కోట అంటారు,
కూచ్ బిహార్ కానివ్వండి, డార్జిలింగ్ కానివ్వండి, దినాజ్పూర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడే వచ్చేస్తాయి. ఓకే. సో బీజేపీకి ఇక్కడ గనక బీజేపీ ఇన్ని సీట్లు తెచ్చుకుంటే 90 నుంచి 110, ఈ పాజిటివ్ అట్మాస్ఫియర్ బీజేపీకి సెకండ్ ఫేజ్ కి వెళ్తుంది. ఓకే. ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న మమతా బెనర్జీ గారు ఇంకా మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది. బీజేపీ దాన్ని ఇంకా ఎక్కువ క్యాష్ చేసుకోవచ్చు. సో అందుకనే బీజేపీ ఫస్ట్ ఫేజ్ కి ఇంత ఎక్కువ ఉధృతమైన క్యాంపెయినింగ్ చేశారు. దీంట్లో భాగంగానే ఇప్పుడు మీరు అడిగినట్టుగా యోగి ఆదిత్యనాథ్ గారిని కానివ్వండి, హిమంత బిశ్వ శర్మ గారిని కానివ్వండి, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారిని కానివ్వండి తెచ్చారు. అయితే వీళ్ళలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఓకే. మనం ముందర రేఖా గుప్తా గారిని తీసుకుందాం. మామూలుగా మమతా బెనర్జీ గారు నేను ఒక్కదాన్నే మహిళా సీఎం అంటూ వచ్చారు. కానీ ఇప్పుడు రేఖా గుప్తా ఆవిడని బీజేపీ ముందర పెట్టింది. చూసారా, మమతా బెనర్జీ ఒక్కరే కాదు, రేఖా గుప్తా గారు కూడా ఉన్నారు. ఇంకా మమతా బెనర్జీ మహిళా ముఖ్యమంత్రి అయినా మహిళల మీద జరిగిన అత్యాచారాలను పట్టించుకోలేదు. కానీ రేఖా గుప్తా గారి అడ్మినిస్ట్రేషన్ చూడండి, 1 year లో 1 year అయింది ఆవిడ వచ్చి. ఈ 1 year అడ్మినిస్ట్రేషన్ లో ఆవిడ చూపిస్తున్నారు. ఆ ఢిల్లీలో ఏదైతే చాలా అంటే కొంచెం స్ట్రీట్స్ క్లీనింగ్ లేవో వాటిని క్లీన్ చేయిస్తున్నారు. వైర్లు ఏవైతే మొత్తం జిగ్జాగ్ ఉన్నాయో వాటిని మొత్తం ఒక క్లీన్ గా అంటే యూనిఫైడ్ గా తెప్పించారు. అంటే ఇలాగే వెళ్ళేలా జిగ్జాగ్ కింద కాకుండా. దాని తర్వాత ఫ్రీబీస్ అనని కానీ ఆ ఫుడ్ క్యాంపెయినింగ్, తక్కువ సబ్సిడైజ్ ఫుడ్ కూడా ఆవిడ లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆవిడ్ని దింపడం ద్వారా ఏదైతే మమతా బెనర్జీ గారు ఫ్రీబీస్ ఇస్తున్నారో దాన్ని కౌంటర్ చేయొచ్చు. అంటే బీజేపీ కాన్సెప్ట్ ఏదైతే సబ్సిడైజ్డ్ ఉందో మేము అది కూడా ఇవ్వగలం. మహిళ మా సైడ్ కూడా ఉన్నారు. అండ్ మీరు ఎవరైతే మహిళ చూస్తున్నారో ఆవిడ లా అండ్ ఆర్డర్ పట్టించుకోలే, మా మహిళల మీద అత్యాచారాలు పట్టించుకోలే. కానీ మేము పెట్టిన మహిళా ముఖ్యమంత్రి ఎలా చేస్తున్నారో చూడండి. రేఖా గుప్తా గారు ఒక్కరిని పెట్టడం ద్వారా మమతా బెనర్జీకి ఏవైతే ఇప్పటివరకు నరేటివ్ నడుపుతూ వచ్చిందో వాటన్నిటిని బస్ట్ చేసేయగలరు. అందుకని రేఖా గుప్తా గారిని దింపారు. నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్ గారు. మామూలుగా బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అంటే ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ గారు ఉంటారు. ఆయన ప్రభావం ఎంత ఉందో అందరికీ తెలిసిందే. యోగి ఆదిత్యనాథ్ గారు రాగానే ఫస్ట్ అందరికి వచ్చేటివి 2-3 అంశాలు ఏంటంటే, ఫస్ట్ గవర్నెన్స్, మహిళలకి భద్రత, దాని ద్వారా డెవలప్మెంట్. ఉత్తరప్రదేశ్ 2017 ముందర వరకు మన తెలుగు సినిమాల్లో గూండాలంటే బీహార్, ఉత్తరప్రదేశ్. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ 10 ఏళ్ళు కూడా అవ్వలేదు. ఎలా మారిందండి? నోయిడా మనం అభివృద్ధి చూస్తున్నాం ఎలా జరుగుతుందో. సో అది రావాలి అంటే గనక ఫస్ట్ ఏం చేయాలి? లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ ఉండాలి. యోగి గారు రాగానే లా అండ్ ఆర్డర్ ని స్ట్రిక్ట్ చేయడం మనం చూసాం. దాని ద్వారా ఏమైంది? మహిళలకి భద్రత రావడం ఎక్కువైంది. 2017లో బీజేపీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఫేస్ కాదు, మోదీ గారు ఫేస్. సో యోగి ఆదిత్యనాథ్ గారు ఒక క్యాంపెయినర్ మాత్రమే, ఒక ఎంపీ. కానీ 2022కి వచ్చేసరికి యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన రుజువు చేసుకున్నారు, నేను ఒక ముఖ్యమంత్రిగా చేయగలను. ఆయన మోడల్ ఆఫ్ గవర్నెన్స్, ఆయన మోడల్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అన్ని పెట్టారు. అవే ఇప్పుడు ఈయన ఇక్కడ చూపిస్తున్నారు. సో గవర్నెన్స్, లా అండ్ ఆర్డర్ రావడం ద్వారా మహిళలకి భద్రత వచ్చింది. మహిళలకి భద్రత రావడం ద్వారా ఎకానమీకి, డెవలప్మెంట్ కి దారి తీశారు. గవర్నెన్స్ స్ట్రాంగ్ ఉండడం ద్వారా డెవలప్మెంట్ వచ్చింది. డెవలప్మెంట్ రావడం ద్వారా ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు రావడం ద్వారా బయట రాష్ట్రాలకు వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగ్గి అక్కడే ఉంటున్నారు. దాని ద్వారా ఓవరాల్ గా యూపీ డెవలప్మెంట్ జరిగింది. సో యోగి ఆదిత్యనాథ్ గారిని పెట్టడం ద్వారా బెంగాలీలు వేరే రాష్ట్రాలకు వెళ్ళక్కర్లే, మేమే ఇక్కడ ఉద్యోగాలు తెప్పిస్తాం. కానీ ఉద్యోగాలు తెప్పాలంటే లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ చేయాలి, అది మేము చేస్తాం. దాని ద్వారా మహిళలకి మేము భద్రత కల్పిస్తాం. దాని ద్వారా ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రావడం ద్వారా ఎకానమీ కూడా పెరుగుతుంది.